నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం కుప్పల వద్ద రైతుల ప్రభుత్వం ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తున్నామంటూ చెప్తూ ఉంటే ఇక్కడ రోజుల తరబడి ఎందుకు జాప్యం జరుగుతుందని అని ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ అధికారుల మీద రైతులు ఫైర్ అయ్యారు. నిజానికి ఈసారి యాసంగి సాగులో జిల్లా రైతులు అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. తీరా పంటలు చేతికొచ్చాక అకాల వర్షాలు రైతులను కంటనీరు పెట్టించాయి. పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో తూకాల్లో తీవ్ర జాప్యంతో ఆందోళనలకు గురవుతున్నారు. మరోపక్క గత వారం రోజుల నుంచి మబ్బులు పట్టిన ఆకాశంలో ఎప్పుడు అకాల వర్షాలు కురుస్తాయోనన్న ఆందోళన వెంటాడుతోంది. అలాగే మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 60% మాత్రమే కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. గోదాముల వద్ద పోసిన ధాన్యం 30 రోజులు గడిచినా తూకం వేయడానికి హమాలీలు రావడం లేదని వాపోయారు. హమాలీలు కాంటాల సంఖ్య పెంచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు అనేక ప్రాంతాల్లో వేడుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు మండలాల్లో పలు ప్రాంతాల్లో కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతుందని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలంటూ రైతులు కోరారు. నా పేరు సురేష్, డిచ్పల్లి మండల్, రాంపురం గ్రామము. మా గ్రామంలో వరి కోతలు మొదలై దాదాపు 2 నెలలు కావస్తుంది. అయినా ఇప్పటి వరకు కూడా 60% అడ్లు పోలేవు. 60% అడ్లు మాత్రమే పోయినాయి. ఇంకా 40% అడ్లు అట్లనే ఉన్నాయి. ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడు లేదన్నట్టుగా తయారైంది. ఇప్పుడు వచ్చే వర్షాలు పడతాయన్న ఒక ఊహాగానంతో ఇప్పుడు వర్షాలు పడ్డట్లయితే రైతులు ఇంకా ఎక్కువ నష్టపోతారు. కాబట్టి తొందరగా తీసుకెళ్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం. సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తే లారీలు వస్తలేవు, కొనుగోలు వేగవంతంగా చేయాలని కోరుతా ఉన్నాం. లారీలు వస్తలేన్న సాకుతోని ఇంకా ఆలస్యం చేసి దాదాపు 2 నెలలు ఆ మ్యాచర్ వచ్చినప్పటికీ మ్యాచర్ వస్తేనే కుప్ప చేస్తాం. ఈ ఎండకు ఆ విధంగా మ్యాచర్ వచ్చిన అట్లు కుప్ప చేస్తే ఎక్కువ టైం అయితే అట్లా లాస్ అవుతుండ్రు రైతు. ఇప్పుడు వర్షాలు పడితే మొలకలెత్తి ఈ విధంగా కూడా లాస్ అవుతుర్రు. కావున తొందరగా వడ్లన్నీ తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. వర్షాలు పడితే మొలకలెత్తి ఇంకా తరుగు ఎక్కువగా తీసేసి రైతు నష్టపోతారు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అధికారులు వడ్లు తీసుకెళ్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం. మాట్లాడు. డిచ్పల్లి మండలం, గ్రామం రాంపూర్. 1 నెల రోజులు అవుతున్నాయి సార్. ఏళ్ళు పట్టించుకున్నది ఇయ్యాల పోతాయి రేపు పోతాయి అంటే అనుడే ఉన్నది, కానీ ఇప్పుడు లేపు లేదు ఉన్నది. పెద్ద పెద్ద కుట్టోళ్ళను లేపుతున్నారు, చిన్నోళ్ళము ఎటు పోలా ఉన్నది. ఇక ఇవి పరిస్థితి ఉన్నది సార్. 1 నెల రోజులు సంది కోసి ఉన్నది. ఇది పరిస్థితి. కుట్లు అంటే యాడికెళ్ళే తేవాలా, పెద్ద కుట్లు వెళ్ళినాయి వండించుకున్నాము. వర్షం పడి ఏంటంటే అంత లాగొస్తుంది. లాగొచ్చి ఏంటంటే సారు మా ఆయన దగ్గర కడిగి చేస్తారు. ఇగో ఇట్లా వచ్చింది, అట్లా అయినాయి, నానినాయి, అవి నెట్టే వేయాలా, ఏం కథ అంటారు సారు. ఇక ఈడ ఇద్దరిని ఉంచారు, కానీ వస్తున్నది కదా నంబర్ వస్తున్నది, సిరియా నంబర్ రాసినాం. ఇక ఓళ్ళది సిరియా నంబర్ ఏది ఎంత అన్నది అర్థం కాదు. ఇక్కడికి వెళ్ళి నంబర్లు అంటే చెప్తారు, నంబర్ సిరియా నంబర్లు వెళ్ళిన తొందరగా పంపిస్తే బాగుపడుతుంది అన్నది. వర్షం పడితే మా మీదనే వేస్తారు అనేది కోరుతున్నాం సార్. ఎన్ని రోజులు అడ్లు తీసుకొచ్చి? 1 రోజులే. ఏమన్నారు? అడిగినప్పుడల్లా దినాము రేపు అంటాడు. ఇప్పుడు 8 దినాలే నడబట్టి దినాము రేపు అంటాడు. వేరే వాళ్ళు నింపుతున్నారు. సీరియల్ చెప్పమంటే సీరియల్ మరి ఆ నంబర్ చూపించారు. ఇప్పుడు అడ్లు పోసి 15 రోజుల ఇదివరకు జోకులు లేదు, కాటా వేసులు లేదు. అడిగినప్పుడల్లా దినాము రేపే అంటారు. చెప్పనా తొందరగా పంపించి